రేపు భవిష్యత్తులో జరిగేది కూడా అదే జరుగుతుంది. మరి అంత ఇంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆ ఓటు బ్యాంకుని పటిష్టం చేసుకోవాలి కదా. ఎందుకు మరి ఈ 2 ఏళ్లలోనే ఇంత మార్పు వచ్చిందని అనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? చాలా చాలా ఇన్సిడెంట్స్ కూడా అదే రకంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకని అంటారు? కారణం ఏమై ఉంటుంది? ఈ విషయాలన్నీ మీరు చెప్పారు. నిన్న మాట్లాడుతున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు చెప్పాలి. ఆయన కూడా నాకు గత 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు బాగా పరిచయం ఆయన. ఇప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి అస్తమానం కలుస్తుంటాం ఎక్కడన్నా. మంచి మిత్రుడు ఆయన. ఈ ఎన్నాటికి సమాధానం ఎందుకు ఈ కమ్యూనిటీని దూరం చేస్తున్నారు అనేటువంటిది ఇవన్నీ కూడా వాళ్ళ సమాధానం చెప్పాలన్నటువంటి విషయాలు. అంటే తాజాగా కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదా అనేది ఒక పాయింట్. అయితే బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మోసినప్పుడు మీకు కూడా ఉన్నప్పుడు పర్వాలేదు, బయటకు వచ్చి మాట్లాడితే ఆడు అమ్ముడిపోయాడు, ఈడు అమ్ముడిపోయాడు అనేటువంటిది మాట్లాడారు. పేటిఎం బ్యాచ్ అని ఒక పేరు ఒకటి పెట్టారు. అయితే ఇది కరెక్ట్ అనుకుంటే, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి కొనుక్కునే రాజకీయ పార్టీలు అనుకుంటే మరి మీరు ఎంత నుంచి ఇచ్చారో కూడా చెప్పాలి కదా. గతంలో మీకు కూడా పనిచేసినప్పుడు అంతే కదా. గతంలో ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి అధికార రావటానికి గతంలో పనిచేసినటువంటి అనేక మంది నాయకులు ఇవాళ బయటకు వెళ్ళిపోతున్నారంటే, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా ఈ డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోతున్నారు, లేకపోతే వైసీపీ గమ్ముడిపోయారు అంటున్నారు. మరి గతంలో మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ కొనుక్కుంటేనే మీకు కూడా పనిచేశారా? అంటే మీకు అనుకూలంగా పనిచేస్తే ఒక రకం, మీరు ప్రశ్నిస్తే ఇంకో రకం. పార్టీ అనేటువంటిది ప్రశ్నించానుగా ఉంటుందన్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి అలవాట్ల ప్రకారంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అనుకునేది ఎవరినైనా సరే ప్రశ్నించవచ్చు అని అనుకుంటున్నారు పాపం వాళ్ళు సోదరులు అందరూ. కానీ ఎదుటి వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి, మనల్ని ప్రశ్నించకూడదు అనేటువంటిది మీ సిద్ధాంతం అయితే అది మేమేం చేయలేము. మరి అయితే ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇంత పెద్ద విస్తృత స్థాయిలో సమావేశం పెట్టడం, ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ నిజంగానే అంత చేంజ్ వచ్చిందనేటువంటి ఫీడ్బ్యాక్ మీకు ఏదైనా ఉందా? కాపుల్లో మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు, మనం దెబ్బతిన్నాము, లేకపోతే మోసపోయాము, లేకపోతే భంగపడ్డాము అనేటువంటి ఒక భావన మొదలైందా? ఆ దిశగా మీకు సమాచారం ఉందా ఓవరాల్ నియోజకవర్గాల నుంచి మీ పరిశీలన? అందుకనే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం వరకు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ సమావేశపరచడానికి, దాంట్లో కూడా అది కూడా కారణం. ఆ నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉన్నాయి, ఆ జిల్లాల్లో ఏ రకంగా ఉన్నాయి, మీ పరిస్థితులు ఏంటనేటువంటిది రాజకీయ పార్టీకి అన్ని చర్చించుకోవాలనేటువంటి దానికోసం ఈ సమావేశం. ఓకే. బొలిశెట్టి గారు ఇందాక చెప్పిన దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే, ఇప్పుడు కాపులు మీటింగ్ పెడుతున్న వాళ్ళంతా గతంలో ఏం చేశారు, కాపుల కోసం ఏం చేశారు అనేటువంటి చెప్పాలి కదా అనే పాయింట్ రేజ్ చేశారు కదా. ఏం చేశారు అనేటువంటిది చెప్పాలన్నారు. పోనీ మీరేం చేస్తున్నారో చెప్పొచ్చు కదా. పోనీ ఏం చేయలేదు అప్పుడు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు అని చెప్తే సంతోషిస్తారు కదా. పోనీ అప్పుడైనా ఏంటి సార్? అవును, ఇప్పుడు మేమేం చేయలేదు అనేటువంటి దశలో ఓడించారు అనుకుందాం. పోనీ మీరేం చేస్తారో చెప్తే అదేనా చూసి సంతోషిస్తారు. పోనీ రేపు ప్రజలు మీకు కూడా వస్తారు. మీరు ఏం చేశారో చెప్పండి. పోనీ 2 సంవత్సరాల్లోనే, 2 సంవత్సరాల్లోనే మీరు ఏం చేశారు, ఈ సమావేశం మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ సమావేశం కేవలం సమీక్షా సమావేశంగానే మిగిలిపోతుందా, లేదంటే ఒక కార్యాచరణ ఏదన్నా తీసుకుని దానికి ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది వేసుకునేటువంటి ఆలోచన కూడా ఉందా? ఇవన్నీ కూడా పెద్దలందరి సమక్షంలో కూర్చొని చర్చించుకున్న తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిది ఆ సమావేశంలో నిర్ణయిస్తాం. ఇప్పటికైతే స్పష్టమైన, వీళ్ళు బయట జరుగుతున్న ప్రచారం లాగా ఒక స్పష్టమైన ఎజెండా అయితే ఇప్పటివరకు ఏం లేదైతే, అంతేనా? స్పష్టమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళకి కావాల్సిన ఎజెండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పార్టీలకు ఉపయోగపడేటువంటి విధంగా. మీరు చెప్పినటువంటి ఎల్లో మీడియా అన్నారు, ఎల్లో మీడియా కానీ లేకపోతే జనసేన నుంచి కానీ వీళ్ళందరూ ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దాన్ని మనమేమి తప్పు పట్టకలొద్దు. కానీ
ఒక మీటింగ్ సమావేశం జరుగుతుంది. ఆ మీ సమావేశంలో వచ్చినటువంటి రాజకీయ విమర్శలు, రాజకీయ మాటలు వచ్చినప్పుడు దానికి మీ ఎవరన్నా సమాధానం చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఎలాగా ఉంది? ఈ లోపల ఉలిక్కి పడుతున్నారంటే మరి వాళ్ళు ఎందుకు ఉలిక్కి